నన్ను పరిశీలించి తీసుకోమన్నా నేను కూడా 3 రోజులు ఆలోచించి నేను నిన్న రాత్రే ఇట్లాగనే తెలియపరచడం జరిగింది. సరేనండి అని వారికి ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ బీసీ సంక్షేమంలో ఈ జిల్లా స్థాయి కాకుండా మరి రాష్ట్ర స్థాయిలో కూడా బీసీ సంఘాల వారు గుర్తించి నా పేరు పరిశీలించినందుకు మరి గణేష్ భవానీ గారికి, వివిధ బీసీ సంఘాలు, మరి ఏబీసీ సంఘంలో మనకి కృష్ణా జిల్లాలో మన గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా ప్రతికి ఒక బీసీ కాకుండా ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు కానీ కార్పొరేషన్లు కానీ వాటన్నిటికీ తెలుసుకుని మన ప్రజలందరికీ ఏ శాఖలు ఏదన్నా సరే మరి రాష్ట్ర అధ్యక్షుల ద్వారాగా కొన్ని సూచనలు తీసుకొని నేను కూడా అందరూ కలుపుకొని బీసీ సంక్షేమానికి నాకు ఇచ్చిన ఈ పదవికి మన్ని తెచ్చే విధంగా నేను కష్టపడి ఈ బీసీ సంఘాలందరినీ కలుపుకొని బీసీలందరినీ ఐక్యత చేసుకొని, అలాగే మనకు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఇందాక చెప్పినట్టు మహిళలకి చట్టసభ మామూలుగా రక్షణగా ఇచ్చింది. అదొక దేశ చరిత్రలో కూడా బాబు గారు ఇచ్చింది. అది వరకు ఉంటే మరి రౌడీజం దౌర్జన్యంలాగా జరిగిపోయి బీసీల పైన కూడా చట్టం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాము. ప్రభుత్వం అన్ని ప్రజలందరూ కూడా బీసీలకి పెద్దపీట వేసినారు. ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారి అధీనంలో బీసీలకి దాదాపు 130 కులాలు ఉన్నదాన్ని కూడా మరి అప్పుడు జై హో